హాయ్ అండి. నమస్తే. నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈ ఎండలు విరివిగా ముదురుతున్నాయి. మరి మన గార్డెన్‌లో కూడా ఇప్పుడు ఎక్కువ మొక్కలు ఉంచేస్తున్నా గానీ, అవి పెద్దగా దిగుబడి ఏం రావండి. అందుకని కొన్ని మొక్కలు ఇంకా ఇవి హార్వెస్ట్ అయిపోతుంది, ఎదిగిపోయినయి, పెద్దగా దిగుబడి రావు అనుకున్న మొక్కలు తీసేయడమే బెటర్ అండి. ఇక్కడ మేము గోంగూర, అలాగే బంతిపూలు కూడా వచ్చినాయి. ఇటువంటివన్నీ తీసేస్తున్నాం. నెక్స్ట్ కుండీలు కూడా కొంచెం మట్టి ఏమన్నా ఆరబెట్టుకోవడం, ఆ కుండీలు మట్టి ఇవన్నీ పక్కకు పెట్టేసుకోవడం అది చెయ్యాలండి. కొంచెం మనం పని తగ్గించుకుంటే ఈ వేసవిలో మనకు కొంచెం గార్డెన్ సెట్ చేసుకున్నట్టు అవుతుంది. మనం కూడా కొంచెం రిలాక్స్ అయినట్టు అవుతుందండి. ఎందుకంటే మనం ఎంత శ్రమ పడ్డా కానీ పెద్దగా దిగుబడి ఏమి ఉండదు. ఇక్కడ నేను ఈ గోంగూర మొక్కలు తీసేస్తున్నాను. కంపోస్టు కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ రెడీ చేసినప్పుడు విత్తనాలు చల్లానండి. చక్కగా ఎదిగిపోయింది ఈ గోంగూర. ఇంక ఉంచటం, ఆకులు తీద్దాం అనుకున్నా ఫస్ట్. ఆకులు తీయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. మొత్తం కుండీ ఖాళీ చేసేస్తే దీంట్లో మనకి ఈ సమ్మర్లో కాపునిచ్చే బెండ, అలాగే గోర్చిక్కుడు ఇటువంటివి వేసుకుందాము అని చెప్పేసి ఖాళీ చేసేస్తున్నానండి. చూసారా, ఎండది లేక సరిగ్గా రాలేదు ఇక్కడ మొక్కలు. ఎండ ఎక్కువ ఉన్న బాధే, తక్కువ ఉన్న బాధే. ఈ వట్టివేరు మొక్క మొత్తానికి నిలదొక్కుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసేసామంటే చక్కగా దానికి కొంచెం కొంచెం గాలి వెలుతురు అందండి. వట్టివేరు మొక్క కూడా చక్కగా పెరుగుతుంది. గోంగూర భలే వచ్చింది కదండి. ఇక్కడ నీలగోరింట మొక్కలు ఇంకా అలా వదిలేస్తాను. ఇక్కడ ఈ బంతి కూడా తీసేస్తున్నానండి. అలాగే ఈ పుదీనా కూడా హార్వెస్ట్ చేసేస్తానండి. హిమాలయన్ పుదీనా ఏపుగా పెరిగింది కదండి, నిలవ పచ్చడికి బాగుంటది. అందుకనే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇలాగా మధ్యలో హార్వెస్ట్ చేస్తూ వచ్చామనుకోండి, మధ్య మధ్యలోను మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయండి. ఇంకా అలా వదిలేస్తే ఇది కూడా గెడసబారినట్టు అయిపోయి ఎండిపోతాయి. హిమాలయన్ పుదీనా మాత్రం చాలా బాగా వస్తుందండి. హార్వెస్ట్ భలే బలంగా ఎదుగుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఘాటుగా ఉంటుందండి. 5 రూపాయల ఫ్రూట్ బాస్కెట్ లో వేసిన హిమాలయన్ పుదీనా ఎంత చక్కటి హార్వెస్ట్ ఇచ్చిందో చూడండి. బతి కూడా తీసేస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. గార్డెన్ లో కొంచెం ఎండిపోతున్న మొక్కలు, హార్వెస్ట్ అయిపోయిన మొక్కలు తీసేస్తున్నాము అని చెప్పాను కదండి. ఈ ఇటు పక్కన కూడా ఈ బంతి, ఎర్ర గోంగూర ఇటువంటివన్నీ తీసేయాలి. ఇక్కడ ఉన్న ఈ పుదీనా కూడా హార్వెస్ట్ చేసేయాలండి. ఆ చీడలు అయ్యి మొదలైపోయినాయి చూసారా. ఆకులు ఎక్కువైపోయినా కానీ చీడలో పేడలు పెరిగిపోతాయండి. ఇప్పుడు చాలా వరకు క్లియర్ చేసేస్తామండి గార్డెన్. ఇక్కడ ఇది కూడా ఓ దుబ్బు కింద పెరిగిపోయిందండి. అందుకని కొమ్మలు తీసేసాను. సాయంత్రం గుడి దగ్గర ఫ్రెండ్స్ గా ఇచ్చేస్తే చక్కగా వాళ్ళు నాటుకుంటారు. ఈ తీసేసిన బంతి మొక్కలు, ప్రూన్ చేసిన కొమ్మలు ఇటువంటివన్నీ కూడా మనం కంపోస్ట్ కింద మార్చేసుకోవచ్చండి. ప్లేస్ ఉందనుకోండి మనం కప్పెట్టేయచ్చు, లేదంటే ఏమైనా డబ్బాలు ఏవి ఉంటే వాటిల్లో కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసేసుకోవచ్చు. మనకంత అవ్వదు అనుకుంటే ఎండనిచ్చేసి మనం మట్టి మిశ్రమంలో కలుపుకున్నా చాలండి. ఇక డిసెంబర్లు అవి కూడా కొంచెం వర్షాలు మొదలైనప్పుడే కట్ చేస్తాను. ఇంకా పూత అది వస్తుంది కదండి. ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ వీటికి రాకుండా కొంచెం జాగ్రత్త పడాలి. హిమాలయన్ పుదీనా మళ్ళీ దొరకదేమో మనకి.
అన్నట్టుగా 2-3 పార్ట్స్ లో వేసాను. చాలా ఫాస్ట్ గా పెరుగుతుందండి. ఎంత బలంగా వస్తున్నాయి చూసారా కొమ్మలు. ఇంత హైట్ పెరిగింది. ఇక్కడ బెండ వేసాను దీంట్లో, బెండ మొక్క కూడా వేసి దాని చుట్టూ ఈ పుదీనా నాటాను అనమాట. ఆ బెండ మొక్క అసలు ఎదుగులేదు బొదుగులేదు. ఈ పుదీనా మాత్రం చక్కగా మంచి హెల్దీగా పెరిగింది. ఈ ఎరువు తీస్తేనే కానీ ఆ బెండ మొక్క బయటికి రాదు. ఇదిగో కనిపిస్తుందా బెండ మొక్క? ఓహో, ఇక్కడ ఒకటి ఉందండి. ఇవి చిన్న చిన్నగా ఉండే కాసేస్తున్నాయి. తీసేస్తున్నాను ఈ బెండకాయ. ఇంకా చిన్న చిన్న మొక్కలకి కాసేసినాయి అనుకోండి, వాటికి గ్రోత్ ఉండదు. తీసేసా. జాగ్రత్తగా కత్తితోటే కట్ చేయాలండి. కొంచెం ఇలా కట్ చేద్దామన్నా ఈ స్టెమ్ కొంచెం గట్టిగానే ఉంటుంది. ఊడొచ్చేస్తుంది కానీ అది మాత్రం కట్ అవట్లా. ఇదిగోండి చాలా వచ్చింది కదా పుదీనా. ఇక్కడ కూడా కొద్దిగా ఉందండి. చెప్పాలంటే ఈ రోజు వీడియో గార్డెన్ లో మొక్కలు క్లియర్ చేయడం కాకుండా హిమాలయన్ పుదీనా హార్వెస్ట్ వీడియో లాగా ఉందండి. అంత వస్తుంది పుదీనా. మొత్తం పుదీనా ఇంత వచ్చిందండి. తెల్ల శంఖం తీగండి. ఇది సరిగ్గా పువ్వులు రావట్లేదు, అందుకని తీసేస్తున్నా. జాన నుంచి కట్ చేసేస్తున్నాం అండి. ఎర్ర గోంగూర పూత కాయలు అయ్యి వచ్చినాయి. అవి 4 మొక్కలు వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఈ విత్తనాలు అయ్యి ఉన్నాయండి, అవి జాగ్రత్తగా సేకరించాలి. కొన్ని వంక కొమ్మలు కూడా కట్ చేసేస్తున్నామండి. తయారైపోయింది ఇంకా కాయ, అందుకని ఇంకా కొమ్మ కూడా తీసేస్తున్నాము. ఇది కూడా తెల్ల పొగడ బంతి. చైనీస్ వైలెట్ ఇది గుబురు కింద పెరిగిపోయింది. ఇది కూడా ఎవరికైనా ఇచ్చేయచ్చండి. పక్కన పెట్టేస్తాను. ఈ ఎర్ర డిసెంబరం కూడా ఎక్కువ ఉందండి, తీసేసాను. ఇది కూడా ఇటువైపు కూడా కొన్ని మొక్కలు తీసేస్తున్నామండి. ఈ తోటకూర లాంటివి ఈ విత్తనాలు అవి మొలకెత్తాయండి. అందుకని మనం పెద్ద పెద్ద కుండీల్లో పెట్టేసుకుంటే వదిలేస్తే అవి ఆటోమేటిక్గా మనకి విత్తనాలు వేసుకోకుండానే తోటకూర వచ్చేస్తాయి. ఈ మొక్కలో పీకడంతో పాటు పనిలో పని హార్వెస్ట్ కూడా అయిపోతుందండి. ఇక్కడ చిక్కుడుకాయలు ఇంకా చామంతి కూడా తీసేస్తున్నామండి. ఇప్పుడు ఇంకా పెద్దగా పోతా రాదు, ఏమీ రాదు. నెక్స్ట్ డెవలప్ చేసుకోవడం కోసం వచ్చే సంవత్సరానికి ఈ పైన మొక్కలు ఉపయోగించుకుంటే సరిపోతుందండి. బోల్డ్ మొక్కలు వస్తాయి ఈ కొద్ది మొక్కలతోటి. ఇంక ఈ పువ్వులు అవి ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క కుండీ వదిలేస్తున్నాం. పెంచడం కష్టం కానీ పీకడం ఎంతసేపు అండి, నిమిషాల మీద అయిపోతున్నాయి. ఈ మట్టి కూడా ఎప్పటికప్పుడు ఏవో ఒక పోషకాలు ఇవ్వడం తోటి గుల్లగా చక్కగా ఈ చామంతి మొక్కలు ఇలా లాగడంతో వచ్చేస్తున్నాయి. ఈ చామంతి మొక్కలు కూడా పంచిపెట్టేయడానికి పక్కకు పెట్టేశానండి. ఇక్కడ ఈ వంకాయ హార్వెస్ట్ చేయలేదండి, ఎంత ఉందో. ఇక్కడ గుబురు ఎక్కువైపోయిందండి. ఈ బంతి మొక్కలు కూడా ఇవన్నీ తీసేస్తున్నాం. ఇక్కడ పచ్చిమిర్చి కూడా తీసేస్తామండి. టమాటా అవి కూడా కొన్ని ఎండిపోయినాయండి, తీసేస్తున్నాం. ఆ ట్యాంక్ అంతా ఎవరికైనా ఇచ్చేయచ్చు. టమాటాలు, పచ్చిమిర్చి
శంఖం తీగ. ఇక్కడ ఎర్రతుమ్మి విత్తనాలు పడి చాలా మొక్కలు వచ్చేసినాయండి. రాధా మనోహరం పాట్ వెరైటీని డామినేట్ చేసేస్తుందండి. దాంట్లో పడి లేచి అది డామినేట్ చేసేస్తుంది. ఇవి కూడా పెట్టేసాను. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో కూడా చాలా వరకు మొక్కలు తీసేస్తున్నామండి. చామంతి ఖాళీ చేసేస్తాం. 2 ఏళ్ళ నుంచి ఉందండి చామంతి. ఇంకా అదే మొక్క దీంట్లో ఉంటే సరిగ్గా పూత రాదు, అందుకని తీసేస్తున్నాం అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త మొక్కలు వేయచ్చు. తోటకూర పూత వచ్చేసింది కదండి, వదిలేస్తాను. బంతి బెండ మొక్కలు ఇంకా తీసేస్తున్నాం, కొత్త మొక్కలు వేయొచ్చని. విత్తనాలు కట్ చేసేస్తాను తర్వాత. ఇంకా టమాటా కూడా పెద్దగా కాయలు లేవండి, తీసేస్తుంది. చెక్ చేసుకుంటున్నాం నెమటోడ్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి. వేర్లకి ఏవో కాయల్లాగా ఉంటే నెమటోడ్స్ ఉన్నట్టండి. అటువంటప్పుడు ఆ మట్టిని వేరే కుండీల్లో ఉన్న మట్టిలో కలవకుండా మనం సెపరేట్గా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతాయండి నెమటోడ్స్. మొక్కల ఎదుగుదల ఆగిపోయి దిగుబడి కూడా రాకుండా పోతుందండి. టమాటాలు 2 హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ టమాటా మొక్క కూడా ఎండిపోయింది. గార్డెన్లో నెమటోడ్స్ ఇబ్బంది నేను చాలా ఫేస్ చేశానండి. దాని నుంచి ఎలా బయటపడ్డాను ఏంటన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా ఓన్లీ నెమటోడ్స్ కంట్రోల్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మొత్తం మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది. చాలా కాలం అయిందండి ఈ అన్నం మొక్కేసి ఇంక ఇది కూడా తీసేస్తున్నాము. ఈ వేసవకాలంలో దిగుబడి ఇవ్వడం కోసం కొత్తగా వేసిన ఆనప మొక్కలు చక్కగా పెరుగుతున్నాయండి. ఇంకందుకని ఆనప మొదలు పీకేస్తున్నామండి. మొక్క కూడా తీసేస్తున్నామండి. ఇంకా ఇవాళ అటు హార్వెస్ట్ కింద అనుకోవచ్చు, ప్రూనింగ్ కింద అనుకోవచ్చు. మొత్తానికి ఈ వేసవకాలంలో మొక్కల కుండీలు అవి తగ్గించుకోవడం కోసం చాలా వరకు క్లియర్ చేసేసామండి. పనిలో పనిగా బెండ, గోంగూర, రకరకాల పూల విత్తనాలు ఇవన్నీ కలెక్ట్ చేయడం కూడా అయిపోయిందండి. ఒక్క టమాటా మొక్క మాకు పట్టుకి 2-3 కేజీల చొప్పున హార్వెస్ట్ ఇచ్చింది. ఈ ఒక మొక్కే దగ్గర దగ్గర 10 కేజీలు టమాటాలు కాసినట్టు కాసిందండి. ఇంకా తయారవుతున్న కాయలు ఉన్నాయి కదండి, ఉంచేసాను. ఎలగోరింట మొక్కలు కూడా చాలా వచ్చేసినాయండి, అవి కూడా తీసేస్తున్నాం. ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని. గుడి దగ్గర పంచిపెట్టడానికి కొన్ని మొక్కలు పక్కన పెట్టాను కదండి, వాటితో కలిపి ఈ నీలగోరింటి కూడా ఇచ్చేస్తాను. క్యాబేజ్ కూడా ఒకటి హార్వెస్ట్ చేసేస్తానండి. కూడా ఎండిపోతుంది కదా. ఇంకా గార్డెన్లో కుండీలు ఎండిపోయిన మొక్కలన్నీ పీకేసి కొంచెం ఖాళీ చేద్దాం అని వచ్చండి. చాలా వరకు చేసాము. చాలా వరకు అంటే ఒక 20% కుండీలు ఖాళీ అయినాయేమో. మిగిలినవన్నీ ఇంకా తప్పవు కదండి, కొన్ని పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, వంగ మొక్కలు లాంటివి అయితే అన్నీ తీసేయలేం కదా. ప్రూనింగ్ మాత్రం చేసాము. విత్తనాల కోసం కొన్ని మొక్కలు తీసేసి పక్కన పెట్టామండి. ఇక హార్వెస్ట్ కూడా పూర్తి చేసుకున్నాం. ఈ పుదీనా, అలాగే వంగ మొక్కలు, టమాటా మొక్కలు, ఇవన్నీ కొన్ని తీసేసినాయి. వాటి నుంచి కాయగూరలు అనమాట. ఇక క్యాబేజీ కూడా మెల్లిగా కొద్దిగా తీసేస్తున్నామండి. గోంగూర తీసేసినవన్నీ ఒక పక్కన కుప్ప కింద పేర్చామండి. పంచిపెట్టాల్సినవి ఇటు పెట్టాము. చామంతి ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూట్ చేసేయాలి అనుకున్న మొక్కలన్నీ కూడా ఇలా దేనికి అది సెపరేట్గా కట్టల కింద కట్టేసండి రెడీ చేసేసాను. ఇప్పుడు దేవాలయం గ్రూపు, అదే మా రామాలయం గ్రూప్లోను ఈ మధ్య కోలాటం నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేశాను. ఆ గ్రూప్లోను మెసేజ్ పెట్టేస్తే కావలసిన వాళ్ళు తీసుకుంటారండి. ఇక హార్వెస్ట్ అయిపోతున్న మొక్కలు ఇటువంటివన్నీ కూడా తీసేయడం పెట్టండి. గార్డెన్లో కొన్ని కుండీలు ఖాళీ అయినాయి. ఎంత శ్రమ పడ్డానండి, మనకి వేసవిలో పెద్దగా
మొక్కల్ని సంరక్షించలేమండి. అందుకని వాటిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అందుకని కొత్తగా ప్రత్యేకించి ఏం మొక్కలు వేయట్లేదు. ఒక బెండ, గోరుచిక్కుడు, టమోటో కూడా పెద్దగా రాదు. ఇది విత్తనాలన్నీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్స్ వీటికి ఉపయోగించుకోవాలి. చూసారు కదండి, మనం వేసవిలో మన గార్డెన్ సంరక్షించుకోవడం కోసం, అలాగే మనం మొక్కల కుండీలు కూడా ఏ రకంగా తగ్గించుకుంటే మనకి గార్డెన్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.